ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. కాబట్టి ఒక దైవసేవకుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడంటండి. ఆ దైవసేవకుడు దర్శనంలో ఏం చూశారంటే, ప్రపంచ మానవులంతా కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన ఒక ధూపం వలె వెళ్తూ ఉన్నదంట. అటువంటి ధూపంలో ఉన్నటువంటి ప్రార్థన మనం అనుకుంటాం, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, అక్కడ మా అమ్మ చేస్తుంది, అక్కడ మా నాన్న చేస్తున్నాడు, ఇంతమంది చేస్తున్న ప్రార్థనలకి ఎలా దేవుడు జవాబిస్తాడు అనేటువంటి ఆలోచన అందరికీ వస్తుంది ఖచ్చితంగాను. మరి దేవుడు ఎలా సమాధానం ఇస్తూ ఉన్నాడు? మనం ఎవరైనా మాట్లాడితే ఒకరు మాత్రమే మాట వినగలుగుతాం, ఒకరు మాత్రమే సమాధానం చెప్పగలుగుతాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభాలో ఇంతమంది ప్రార్థన చేస్తుంటే అది ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటుంటుంది. మరి ఎలా దేవుడు సమాధానం ఇస్తాడు అనేటువంటి ఆలోచన అందరికీ వస్తూ ఉంటుంటుంది. ఒక దైవ సేవకుడు చూసిన దర్శనంలో ఇలాగ మనం చేసినటువంటి ప్రార్థన అంతా కూడా ధూపం వల్లే వెళ్తుంటే ఆయన కళ్ళల్లోంచి ఒక రేసులాగా మరి వస్తున్నప్పుడు, ప్రియులు గమనించాలి, ఒక రేసులాగా వస్తున్నప్పుడు ఒక క్షణంలోనే అన్ని ప్రార్థనలకి జవాబులు ఇవ్వటం జరుగుతూ ఉన్నదంట. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ధూపం వల్లే వెళ్తుంది. చూడండి, మన ఇంట్లో దోమలు, ఈగలు, ఇటువంటి సమస్యలు ఏ ఉన్నప్పుడు వెంటనే ఇంట్లో ధూపం వేస్తారు, అంటే పొగ వేస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్రిములన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి మనం చేస్తున్నటువంటిది ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థన. అంటే మనమంతా పరిశుద్ధులమా అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎస్, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సొంత రక్షణగా అంగీకరిస్తారో వాళ్ళంతా కూడా పరిశుద్ధులే. క్రీస్తునందు ఉన్నటువంటి వారంతా కూడా నూతన సృష్టి అన్నమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతిలో నుంచి పైకి లేచినటువంటి దేవుని సన్నిధిని చేరెను. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రార్థన ధూపం వలె వెళ్తుంది. కాబట్టి ఈ సమస్యల్లో ఉన్నటువంటి వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఎందుకని ఇటువంటి సమస్యలను ఎలా చేశాడని చెప్పి మీరు అనుకుంటూ ఉంటుండొచ్చు చాలామంది. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి 4వ జామున యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంటారు. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు మరి ఆ శిష్యులు ఉన్నటువంటి దోణి మరి మునిగిపోయేటువంటి పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 14:25లో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేశారు. తర్వాత పేతురు గారు ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వైతే మరి నేను కూడా నడవటానికి 28వ వచనం, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవుమని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. ప్రియులారా, ఇందులో చాలా అర్థం అనిపించింది, చాలా ఆత్మీయ మర్మం ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చూసినటువంటి పేతురు గారు, ప్రభువా నేను కూడా నడవాలనుకుంటా ఉన్నాను. ఇదే యోహాను సువార్త 16:33లో దేవుడు చెప్తాడు ఒక మాట, ఏమనంటే, నేను ఈ లోకంను జయించినాను కాబట్టి మీరు కూడా జయించండి. అటువంటి భయంకరమైన గాలి, తుఫాను ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటతోటే వాటిని నింబలపరుతాడు, అవన్నీ కూడా సర్దుమరిగిపోతాయి. ప్రియులు గమనిస్తున్నారా? యోహాను సువార్త 16:33 ఇదే మాట ఉంటుంది, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించినాను, ఈ లోకం మీకు శ్రమలు వస్తాయి, ఆయన ధైర్యం తెచ్చుకోండి, ప్రతిదాన్ని నేను జయించినాను, కాబట్టి మీలో ప్రవహిస్తున్న రక్తం నాదే. ఇక్కడ పేతురు గారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఏదైతే శ్రమో, ఏదైతే ముంచేయాలనుకున్నదో, ఏదైతే నాశనం చేయాలనుకున్నదో, ఏదైతే అంతమొందించాలనుకున్నదో దాని మీద ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, శ్రమలు దేవుని కాళ్ళ కింద ఉంటాయి. ఏదైతే వీళ్ళు ముంచాలని భయంకరంగా ఎదురైందో అదే సమస్య యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళ కింద ఉన్నది. గమనించాలి, ఏ నీరైతే, ఏ అలైతే ఈ పడవను కొట్టాలనుకున్నదో, ఈ యొక్క శిష్యులను ముంచేయాలనుకున్నదో అది ఎక్కడుందంటే యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళ కింద పరుపులాగా అయిపోయిందనమాట. కాబట్టి ఈరోజు ఏ సమస్య అయినా సరే దేవుడి కాళ్ళ కింద ధూళి లాంటిదే. అంత మాత్రమే కాదు, ఎస్ నేను జయించాను, నా కాళ్ళ కింద ధూళిలాగా ఉంది ప్రతి సమస్య, మీరు కూడా జయిస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రభా మరి నువ్వైతే నువ్వు జయిస్తే మరి నాకు కూడా అవకాశం అన్నప్పుడు పేతురు గారికి దేవుడు ఇచ్చాడంటే అవకాశం. కాబట్టి ఈ రోజున ఏ సమస్య అయినా మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే, హాస్పిటల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువు దాన్ని జయించాడని మీరు గుర్తు చేసుకోవాలి. అదే అధికారం దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అవకాశం ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభువు వలె పేతురు కూడా నడవడం ప్రారంభించాడు.
బాగానే ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన ఒకటి విడిచిపెట్టేయాడు అంటండి. విడిచిపెట్టేసేసి నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి ఈ మాట చాలా అద్భుతం ప్రియులారా, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. కాబట్టి ఈ రోజున మనందరం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఒక్కోసారి విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తాం. ప్రియులు గమనించాలి, ఒక్కోసారి విశ్వాసాన్ని పక్కన పెట్టేసేసి ప్రయాణం చేయాలనుకుంటుంటాం. అప్పుడు మనం మునిగిపోతాం. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం వచ్చిందో, అధైర్యం వచ్చిందో, అప్పుడు సమస్యలో మునిగిపోవడం మనిషి ప్రారంభిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సమాజంలో మరి ఈ యొక్క ప్రపంచంలో ప్రియులారా భయం వల్లే చాలామంది బలహీనలు పడుతూ ఉన్నారు. కరోనా వైరస్ వల్ల చాలామంది అసలు ఇంకా సమస్య రాకముందే హ్యాంగింగ్ చేసుకుని ఉరిపోసుకుని చనిపోయినటువంటి వారిని నేను చాలామంది విన్నాను న్యూస్లను. కొంతమంది కరోనా వైరస్ వల్ల చనిపోయినట్టు ప్రపంచంలో ఎక్కడ న్యూస్ లేదు, కానీ కరోనా వైరస్ వచ్చి వాళ్ళకి హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయి చనిపోయిన వాళ్ళు, లేకపోతే కరోనా వైరస్ రావటం వల్ల వారికి ఆస్మా ప్రాబ్లం చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప కరోనా వల్ల సమస్య వల్ల చనిపోయినటువంటి వారు ఎవరు లేరండి. ఎందుకంటే ఆ సమస్యను మనకు అధిగమించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎలాగంట, ప్రభువా ఈ సమస్యలో నేను మునిగిపోతున్నాను, ప్రభువా ఈ సమస్యలో నేను మరి నా అవిశ్వాసం వల్ల నేను పడిపోయాను, లేపు దేవా అని చేతులెత్తి దేవుడిని అడగాలంట. పేతురు గారు ఏం చేస్తున్నాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు, పక్కన పెట్టేశాడు. బాగానే నడిచేస్తున్నాం కదా అని చెప్పి కొంత దూరం నడిచి విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు, తప్పిపోయాడు. ఆయన సొంతంగా నడవాలని ప్రయత్నం చేశాడు, భయపడిపోయాడు. ఆ భయం ఏం చేసిందంటే బలహీనపరిచేసింది. భయపడితే ప్రతి వారు బలహీనలు అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే మన ఆత్మీయత తగ్గిపోతుంది, మనం అవిశ్వాసంలో పడిపోతాం. ఆ అవిశ్వాసమే పేతురు గారిని ముంచడానికి కారణమైంది ప్రియులారా. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైతే బలహీన పడిపోయారో, ఎవరైతే ఇప్పుడు సమస్యలు ఉన్నటువంటి వారు ప్రార్థన చేసుకోలేరు, వారిలో అవిశ్వాసం అనేటువంటి ఖచ్చితంగా ఏలుబడి చేస్తూ ఉంటుంటుంది. ఈ సమస్య నుంచి నేను బయటకు రాగలుగుతానా, ఈ స్థితిలోంచి నేను బయటపడతానా, ఈ యొక్క హాస్పిటల్ నుంచి నేను బయటపడగలుగుతాను, ఇటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు మీ చేయండి ఇవ్వండి. గమనించాలి ప్రియులారా, ఇక్కడ పేతురు గారు చేసిన పని మనం చేయాలంటండి. ఏమని భయపడ్డాడు, మునిగిపోతూ ఉన్నాడు, జీవితం అయిపోతుంది అనుకున్నాడు. వెంటనే ఎవరు గుర్తు రావాలంటే, ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేయాలంటండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ రోజున ప్రభువుని పిలిచినట్లయితే మన పిలుపు ఒక ధూపం వలె, ఒక ప్రార్థన వలె దేవుని సన్నిధికి వెళ్తుంది. వెంటనే ఇక్కడ చూడండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే గమనించాలి, వెంటనే ఆనంద అందరూ వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. మనం ఇంకో సువార్తలో చూసినట్లయితే నీ విశ్వాసం ఎక్కడ అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసం ఎక్కడ అని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈ రోజున పేతురు మునిగిపోవటానికి కారణం, యేసుప్రభువు ఎదురుగానే ఉన్నాడు కానీ మునిగిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒకటి విడిచిపెట్టేసాడు ఆయన, ఒకటి పక్కన పెట్టేశాడు. ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసాడు, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి ప్రయాణం చేయాలనుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున మన విశ్వాసులు అని పేరు చెప్పుకుంటూ, విశ్వాసులు అని పేరు కలిగి విశ్వాసాన్ని పక్కన పెట్టి ముందుకు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మునిగిపోతాం, సమస్యల్లో మునిగిపోతాం. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఎదురుగా ఉన్నటువంటి దేవుడు మానేసి పక్కన ఉన్నటువంటి గాలిని చూస్తున్నాడు అంటుండే ఆయన. కాబట్టి ఈ రోజున నీకున్న అనారోగ్యం కంటే, నీకున్న సమస్య కంటే, మనకున్నటువంటి ఏ బలహీనత కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి మన దృష్టి దేవుని వైపు కేంద్రీకరిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, ఎక్కడ నీ విశ్వాసం అని చెప్పి పేతురుని అడుగుతాడు దేవుడు. ఇంకొక వార్తలో చూసినట్లయితే ఎందుకు మునిగిపోయావని అడగడు, జాలిపడ్డు, బాధపడ్డు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అడుగుతాడు అనమాట. కాబట్టి ఇదే ప్రశ్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సామెతల గ్రంథం 29:25 చూసినట్లయితే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ప్రియరా, మిమ్మల్ని ధైర్యపరచడానికే ఈ యొక్క ప్రార్థనా ధూపం కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం. మీలో భయాన్ని పోగొడటానికే, మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని, మనందరం కూడా అల్ప విశ్వాసులమే, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంటాం. ఎప్పుడైతే భయపడతామో బలహీనమవుతూ ఉంటుంటాం. కాబట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటారో, మనకు లోకంలో సామెత సంతోషమే సగం బలం అని చెప్పేసి, కాబట్టి ధైర్యంగా ఉందాం, బలంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ధైర్యంగా ఉందాం, ధైర్యమే సాహసం అని చెప్పి దేవుని వాక్యం మరి మన లోకంలో చాలామంది చెప్తుంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం వచ్చిందో, అల్ప విశ్వాసం వచ్చిందో, ప్రతిదాన్ని అనుమానిస్తూ ఉంటుంటాం. ఈ నీరు నన్ను మోస్తుందా, ముంచుతుందా.
కాబట్టి ఈ లోకంలో ఏదైతే నేను సమస్య అనుకుంటున్నావో దాన్ని నీ కాళ్ళ కింద ఒక పరుపులా చేయాలని చూస్తున్నాడు దేవుడు. అది నీకు ఒక మార్గంగా చేయాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. దాని ద్వారా దేవుని నామం మహింపరచబడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఎవరైనా సమస్యల్లో ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థన ఈరోజు ఒక ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రార్థన ధూపం కార్యక్రమంలో మీరందరూ కూడా పాలుభాగస్తులుగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పేతురుని లేపాడు దేవుడు, నిలబెట్టాడు, మళ్ళీ నడిపించాడు. కాబట్టి ఈ రోజున మనం ఎక్కడైనా విశ్వాసంలో పడిపోయినట్లయితే ఎవరు కూడా మరి భయపడొద్దు. ఒకవేళ పడిపోయినా బలహీనపడ్డా కూడా దేవునికి చేయందించి ప్రభువా అని పిలిస్తే ఆయన వెంటనే ఇప్పుడే ఈ క్షణంలోనే సిద్ధంగా ఉన్నాడు చేయందించడానికి. మరి చేయిద్దామా? దేవుడికి మనం చేయందిద్దామా? కాబట్టి అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రభువా నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా గ్రామాన్ని రక్షించు, నా దేశాన్ని రక్షించు, నా ప్రజలను రక్షించు అని మన చేతులు దేవునికి అందిందాం. అటువంటి కృప దేవుడు మనకు చూపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధికి ధైర్యంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్దాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటల ద్వారా దేవుడు అందరూ మనందరినీ కూడా బలపరిచి ధైర్యపరిచి నడిపించును గాక. ఆమేన్.